అండి. ఈరోజు పాలిటీలో ప్రాథమిక విధుల గురించి నేర్చుకుందాము. 1. జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించాలి. భారత స్వాతంత్ర సంగ్రామ పోరాటపు ఉత్తమ ఆదర్శాలను గౌరవించాలి. 3. దేశ సార్వభౌమాధికారము, సమగ్రతను పరిరక్షించాలి. 4. జాతీయ సేవలో పాల్గొనాలి. 5. కుల, మత, వర్గ, ప్రాంతాల మధ్య సామరస్యానికి కృషి చేయాలి. 6. ఉమ్మడి సంస్కృతిని గౌరవించాలి. 7. నదులు, సరస్సులను, అడవులను రక్షించాలి. 8. ప్రతి వ్యక్తి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కలిగి ఉండి సంస్కరణలకు తోడ్పాటును అందించాలి. 9. ప్రతి వ్యక్తి వ్యక్తిత్వ వికాసానికి కృషి చేస్తూ సామాజిక వికాసానికి తోడ్పడాలి. 10. ప్రభుత్వ ఆస్తులను సంరక్షిస్తూ ప్రైవేట్ ఆస్తులకు హాని కలిగించరాదు. 11. 6-14 సంవత్సరాల మధ్య గల బాలబాలికలకు ప్రాథమిక విద్యను అందించడం తల్లిదండ్రుల బాధ్యత. గమనిక: 46వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం దీన్ని నూతనంగా చేర్చారు. గమనిక: వర్మ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి 1999లో సమర్పించింది. ఇది బాలబాలికలకు ప్రాథమిక విద్యను అందించడం తల్లిదండ్రుల బాధ్యత అనేది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో దీన్ని నూతనంగా చేర్చారు. ఇవి ప్రాథమిక విధులకు సంబంధించిన బిట్స్ అన్నట్టు. ఇవి ప్రీవియస్లో అడిగారండి. ఇందులో నుంచి ప్రాథమిక విధుల గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై